For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. ప్లస్ ఏం లేదు, అబ్బాయిలు ఎప్పుడన్నా అంగం గట్టిపడినప్పుడు ఈ టిప్లో ఉండే స్కిన్ వెనక్కి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైట్గా ఉండే స్కిన్ ఏమంటామంటే మనం ఒక కండిషన్, అది ఫైమోసిస్ అంటాం. అయితే ఈ ఫైమోసిస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఏం చేస్తుంటారు అంటే, సార్ దీనికి ఇంకా సర్కంషన్ అంటే సూంతి చేయించుకుంటే అయిపోతుంది లేదు సార్. ఈ మధ్యకాలంలో చాలా చూశాను నేను యూట్యూబ్లో, స్టేప్లర్ చేయించుకుంటే ఏదో 1 మినిట్లో అయిపోతుందంట కదా, చేయించుకుందాం లేని సార్ అని అంటూ ఉంటే చాలా కామన్గా వింటూ ఉన్నాను. చాలా కామెంట్స్ కూడా వీటి మీద చూస్తూ ఉన్నాను, ఈ టాపిక్ మీద, స్టేప్లర్ సూంతి మీద. అయితే విఎస్, నేను మీకు ఈ వీడియోలో ఏం చేస్తానంటే, అసలు స్టేప్లర్ సూంతి ఎవరికి వర్తిస్తుంది దాని గురించి చెప్తాను. నేను ఇప్పుడే మీకు చెప్పాను ఏంటంటే, ఎవరికైతే టైట్ స్కిన్ ఉందో, నేను ఎప్పుడు సూంతి సర్జరీ విషయంలో నా నిర్ణయం ఇప్పుడు తీసుకోను. నేను ఎగ్జామిన్ చేసిన తర్వాత, అమ్మా నార్మల్గా ఇప్పుడు బాగానే వస్తుంది కదా, మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందంటే, సార్ లేదు సార్, నాకు గట్టి పడినప్పుడు జస్ట్ వెనక్కని కూడా రావట్లేదు అని ఒకరు, సార్ వెనక్కి వస్తుంది కానీ మధ్యలో ఆగిపోతుందని ఒకరు, ఇంకోరైతే సార్ వెనక్కి వస్తుంది కానీ మళ్ళీ ముందుకు రానికి మాత్రం అసలు చాలా తంటాలు పడి కొంచెం 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి చాలా ఇబ్బందులు పడితే తప్ప ముందుకు రావట్లేదు సార్, బేస్ దగ్గర ఉన్న టైట్ వల్ల, ఇలా చెప్తూ ఉంటారు మా. సో నేనేమంటాను అంటే, ఈ ఫైమోసిస్ అనేది 2 నుంచి 3 కారణాల వల్ల ఉంటుంది. ఒకటి, బై బర్తే కొందరికి టైట్ స్కిన్ ఉండడం, అదొకటి. రెండవ కారణము రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, బెలనోపాస్థైటిస్ వచ్చి కూడా టైట్ అయిపోతుంది, తిక్కగా అయిపోయి. మూడో కారణం బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్, అంటే దీన్ని లైకెన్ స్క్లిరోసస్ అంటారు. నేను జనరల్గా మెడికల్ వర్డ్స్ వాడను, ఖచ్చితంగా నేను వాడాల్సి వచ్చి వాడుతున్నాను ఇక్కడ, ఎందుకంటే మీకు తెలియాలి. చాలామంది ఈ లైకెన్ స్క్లిరోసస్ అట్లా ఉన్న వాళ్ళు మొత్తం ఇలా వచ్చేసి వైట్గా ఉంటుంది, తెలియక నేను స్టేప్లర్ సూంతికి వెళ్తాను వెళ్ళిన వాళ్ళను చూశాను. చేయించుకోవడం ఇబ్బంది అయ్యి మధ్యలో ఆపేసి, సారు ఇది కొంచెం ఏదో స్టేప్లర్ కష్టం అంటే మళ్ళీ ఆపేసి ఇప్పుడు వద్దని మళ్ళీ చూసుకుంటాను ఒపీనియన్కు మాత్రమే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటానండి. అందుకు నేను ఆ ఇంగ్లీష్ వర్డ్స్, మెడికల్ వర్డ్స్ వాడుతూ ఉన్నాను. మీకు అసలు స్టేప్లర్ సూంతి కొన్ని కండిషన్స్ అన్నీ అని చెప్పను, మోర్ దాన్ 75% ఆర్ 80%లో స్టేప్లర్తో అవుతుంది. కానీ 15-20%లో కొన్ని కారణాల వల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకొందరికి కారణం ఏదైనా సరే, ఈ స్టేప్లర్ సూంతిలో మనం ఎప్పుడైతే స్టేప్లర్ ఇలా వాడి వాళ్ళకు మొత్తం అంతా క్లియరప్ చేస్తామో, ఇందులో ఒక సిలికాన్ రింగ్ ఉంటుందండి. ఆ సిలికాన్ రింగే మీకు జనరల్గా ఇక్కడ ఉండడము, 10th డే అట్లా ఊడిపోవడం. సిలికాన్ రింగ్ అలర్జీ ఉన్నప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అది ఎవరికి వస్తుందని ఎవరు చెప్పలేరు, కానీ కొన్ని అసెస్మెంట్ చేసిన తర్వాత మనం గైడ్ చేయొచ్చు పేషెంట్కి, ఖచ్చితంగా మీకు స్టేప్లర్ వర్తిస్తుందా లేదా. సెకండ్ పాయింట్, సో టైట్ ఉంది, చేయించుకున్నారు, బాగుంది. రెండో కారణం మనం అనుకున్నట్లు రిపీటెడ్ బెలనోపాస్థైటిస్. ఇక్కడ జరిగే మిస్టేక్ ఏమంటే, చాలామంది సార్ ఉంది కదా టైట్ అయిపోయింది చేసేయండి సార్, ఇన్ఫెక్షన్ 3 సార్లు వచ్చింది, 4వ సారి మీ దగ్గరికి వచ్చాము. నేను నా దగ్గరకు వస్తే ఒకటే చెప్తాను, ఏమండి నేను ఈ టైంలో చేయనండి. ఎందుకు అంటే, ఇంత ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చేస్తే మీకు హీలింగ్ లేట్ అవుతుంది అంటే, మీరు ఎట్లా అంటే అట్లా లేని సార్ అనే వాళ్ళను చూసా. భలే చెప్పారు లేని సార్, నాకు వేరే పనులు ఉన్నాయి, నాకు కావాల్సిందే అని ఇంకొక క్లినిక్ వెళ్ళి చేసేయండి సార్ అంటే నేను చేయనండి. నేను అబ్సల్యూట్గా పేషెంట్కు ఏది కరెక్టో చేయాలని చూస్తా తప్ప, మీరు వచ్చారని అయితే చెయ్యను. చేయించుకొని బయటికి వెళ్ళి, సార్ మీరేమో మ్యాక్సిమం ఒక 14 రోజులు అంత అయిపోతుంది అన్నారు, నెల దాటింది, ఇంకా ఇది హీల్ కావట్లేదు సార్, యాంటీబయాటిక్స్ అన్న లాస్ట్ 3 డేస్లో ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నాను, దాదాపు 3 వారాలు అయిపోతుంది సార్ అని. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకు మొదటగా మనం ఫేస్ చేయనప్పుడు మనకు కొత్తగా ఉంటుంది కాబట్టి నిజమేనేమో అయిపోతుంది లేండి సింపుల్గా అనుకుంటాం. ఇవన్నీ మేము రోజు చూసి మాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పే కొన్ని అంశాలు. సో ఆ విధంగా వీళ్ళకి నేను ఆచితూచి చేస్తాను. నాకు ఒక 5 రోజులు టైం ఇవ్వండి, 7 డేస్ ఇవ్వండి, చిన్న ఆయింట్మెంట్ 1-2 ట్యాబ్లెట్స్ పెట్టేస్తాను, సో మీకు తగ్గుతుంది. అప్పుడు చేస్తే హీలింగ్ ఫాస్ట్ అవుతుంది, చక్కగా హీలింగ్ అవుతుంది. తర్వాత సర్జరీ చేసేటప్పుడు వచ్చే బ్లడ్ లాస్, ఇవన్నీ కూడా చాలా అన్ని అడ్వాంటేజెసే ఉంటాయి. మూడవ కండిషను ఈ బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్. ఇందులో నా దగ్గర కొందరు, సార్
నాకు ఎట్లయినా కావాలంటే స్టేప్లరే సార్, ఇంకా నాకు వేరేవే చెప్పొద్దు సార్ అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏం చెప్తానంటేనమ్మా, స్టేప్లర్ నేను మొదలు పెడతా, మొదటిగా ట్రై చేస్తా, కుదరకుంటే నేను మళ్ళీ మీకు ఏది కరెక్టో వచ్చేస్తా అని చెప్తాను. మళ్ళీ ఇందులో 85% ఒప్పుకుంటారో 10-15 పోయి డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ ఏదో ఒకటి చేయించాలని వచ్చిన వాళ్ళు కూడా రిపీటెడ్గా నా క్లినిక్లో చూస్తూ ఉంటాను. కాబట్టి మీకు నిజంగా స్టేప్లర్ సూంటి, స్టేప్లర్ సర్కంషన్ చేయించుకోవాలని ఉంది, ఓఎస్ చేద్దాం, కానీ ఖచ్చితంగా మీకు అది వర్తిస్తుందా లేదా అనేది నేను ఒకసారి క్లినికల్గా చూసి ఆ రోజు మీ పెనిస్ మీద టిప్ మీద ఉండే స్కిన్ స్టేటస్ను బట్టి మాత్రమే నేను అసెస్ చేసి నా ఫైనల్ అవుట్పుట్ ఒకటేమో, మీకు కరెక్ట్గా పద్ధతిగా ఆ సూంటి జరిగి నెక్స్ట్ ఫ్యూచర్లో అక్కడ ఇన్ఫెక్షన్స్ రాకూడదు, సెక్షువల్ లైఫ్లో ఇబ్బందులు రాకూడదు, రేపొద్దున ఇంకా వేరే వాటికి సంబంధించిన ఏవి ఉన్నా కూడా మీకు అన్ని అడ్వాంటేజెస్ ఉండే విధంగా చక్కగా మీకు ఒక మంచి స్టేప్లర్ సర్కంషన్ చేసి దానికి సంబంధించిన ఎటువంటి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడంలో నా వంతు పాత్ర అంటూ నేను పోషిస్తాను. థ్యాంక్ యూ. ఎస్.